ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ శుభములు తెలియపరుస్తా ఉన్నాను. ఈ యొక్క వాగ్దానాలచే మీరు ఆదరింపబడినట్లయితే తప్పకుండా ఇతరులకు షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియో చూస్తున్న మీలో మరి ఎంతమంది సేవకు సమర్పించుకున్నారో, మరి సేవకు సమర్పించుకున్న తర్వాత ఎంతోమంది ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఎందుకు ఈ సేవ, ఏం లాభము, సేవ చేసి ఏం చేస్తారు అని కొంతమంది, సేవలో బాగా డబ్బులు వస్తాయా అందుకే సేవ చేస్తూ ఉన్నారా, సేవకు సమర్పించుకున్నారా అనేసి కొంతమంది, ఇలా అనేక రకాలుగా మనుషులు మిమ్మల్ని మాటలతో బాధ పెడుతూ ఉంటారు. అంత మాత్రమే కాదు, కానీ కొంతమంది సేవకు సమర్పించుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులే ఆ యొక్క సేవకుడిని తృణీకరించడం జరుగుతుంది. అయితే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడనేసి జ్ఞాపకం ఉంచుకోండి. అంత మాత్రమే కాదు, కానీ యేసయ్య మిమ్మల్ని ఘనపరుస్తాడు కూడా. మరి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నమ్మదగినవాడు. మరి ఎందరైతే నిజమైన నమ్మకమైన సేవ చేస్తూ ఉన్నారో, సత్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో, సేవలో కష్టపడుతున్నారో, సేవలో అవమానాలు పొందుతున్నారో, సేవలో ఆర్థిక ఇబ్బందులు చూస్తున్నారో, మరి ఏది ఏమైనప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తుందేమనగా, రాజులు మరియు ప్రధానులు మీ ముందు లేచి నిలబడతారంట. అంత మాత్రమే కాదు, కానీ లేచి నిలబడి నమస్కరిస్తారు అనేసి ఈ యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. భయపడకండి, ఎందుకు ఈ సేవ ఎంచుకున్నాను అనేసి కృంగిపోకండి. తప్పకుండా మీరు నమ్మకమైన సేవ చేయండి. దేవుడు ఎక్కడ మిమ్మల్ని ఘనపరచాలో అక్కడ ఖచ్చితంగా దేవుడు మీ అందరినీ కూడా ఘనపరుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.